శ్రీకాకుళంలో డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. డయేరియా ప్రబలడానికి 4 రోజుల ముందు నుంచే వాటర్ నుంచి వాసన వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. అప్పుడే కంప్లైంట్ చేసి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. శ్రీకాకుళంలో డయేరియా ప్రబలడంతో స్థానికంగా ఆందోళనలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ డయేరియాతో మొదట జాయిన్ అయినటువంటి ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాయిన్ అయినటువంటి సిమ్మన్న హాస్పిటల్ బ్యాక్ సైడ్ మనం ఉన్నాం. ఈ ప్రాంతం నుంచే కొన్ని కేసులు అనేవి స్టార్టింగ్ వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఆ స్థానికంగా ఉండేవాళ్ళు ఇంతకు ముందు పరిస్థితి ఎలా ఉండేది, ఆ తర్వాత ఈ డయేరియా వచ్చిన తర్వాత ఇక్కడ శానిటైజేషన్ అనేది ఎలా ఉంది అన్ని వాళ్ళని అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు 4 రోజుల నుంచి ఇక్కడ డయేరియా అనేది సోకింది, చాలా మందికి ఈ రావడంతో ఇక్కడ అధికారులు కూడా శానిటైజేషన్ ఇవన్నీ చేస్తున్నారు. ఈ 4 రోజులు అధికారుల పనితీరు ఎలా ఉంది, మీరేమంటారు అసలు? ఈ 4 రోజులే కదా, అంతకు ముందు కూడా బాగానే చేసేవారు. వాళ్ళు ఇసుక గట్ట కాలంలోనే వస్తే దానికి ప్రాబ్లం కాదు, చెత్తలు ఎత్తివారు. ఒక గంట లేట్ అయినా చెత్తల బళ్ళు గట్ట వచ్చి నీరైనా ఇబ్బంది లేక ఉండేది. కానీ నీరు ఒక 5 రోజుల ముందు నుంచి వాసన రావడం మొదలెడితే మేము వాళ్ళకి చెప్పలేదు ఇలా వస్తున్నాయని. మేము చెప్పకుండా మేము నీరు వస్తానే 2 బిందులు మానేసి తర్వాత పట్టుకొని తాగేదమని ఆ లెక్క మీద మేము పట్టుకున్నాం. దానివల్ల కొంతమందికి ఆరోగ్యం చెడిపోయిందని తర్వాత తెలిసింది ఈ ప్రాబ్లం అనేసి చెప్పారు. ఆ రోజు నుంచి కలెక్టర్ గారు ఇంటింటికి వచ్చి అందరికీ ఆరోగ్యం గురించి చెప్పడము, ఏఎన్ఎంఎల్కి గట్రా ఇంటింటికి పంపించడము చాలా బాగా చేస్తున్నారు. మా వీధికి ఏ ప్రాబ్లం వచ్చినా పొన్నాడు రవికి ఫోన్ చేస్తే మాత్రం అన్నీ ఆ అబ్బాయే చూసుకుంటారు. ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్బాయి ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీ పరంగా కాదు, అబ్బాయి ఈది గురించి పట్టించుకున్న తర్వాత ఏ ప్రాబ్లం లైట్ పోయిందని చిన్న పిల్లలు చెప్పినా సరే ఆ లైట్కు వెంటనే అది వేయడం కానీ, ఒక పలాని ప్రాబ్లం నాయన అనగానే అది వెంటనే క్లియర్ చేయడం కానీ అబ్బాయి చాలా బాగా చేస్తున్నాడు. ఇప్పుడు తాగడానికి నీళ్లు ట్యాంకుల ద్వారా పంపిస్తున్నారు, లేకపోతే కుళాయి నీళ్ళు ఇప్పుడు వస్తాయి? లేదు, ట్యాంకుల ద్వారా పంపిస్తున్నారు. లేదు అంటే మీరు మినరల్ వాటర్ తెప్పించాలంటే తెప్పిస్తున్నారు, కొనుక్కున్న వాళ్ళు కొనుక్కుంటున్నారు. కానీ రోజుకు 4-5 ట్యాంకీలు వచ్చి వీధికి చెప్తున్నారు, వెళ్ళి తెచ్చుకోండి అమ్మని. ఒక్కొక్కరు ఉండిపోయినా సరే ఒకరి ద్వారా ఒకరికి కవర్ పెట్టేసి చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఆ ట్యాంకుల ద్వారా వచ్చిన వాటర్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మీకు సరిపోతుంది? అంటే కుళాయిల ద్వారా వచ్చినప్పుడు మీకు ఎక్కువ వాటర్ పట్టుకునే వాళ్ళు కదా, ఇప్పుడు ఆ సరిపడే వాటర్ వస్తుందా ట్యాంకుల ద్వారా వచ్చేటప్పుడు? ఇప్పుడు సరిపడం అంటే మనం మోసుకునే కెపాసిటీ బట్టి ఎంతైనా తెచ్చుకోమని అన్నారు. కానీ కుళాయిలు కూడా వస్తున్నాయి అంటే వాడికి గట్ట ఈ నీళ్ళు ఉపయోగించి తాగడానికి ట్యాంకీల ద్వారా కొనుక్కునే నీళ్ళు తాగుతాను. అయితే ఇంతకు ముందు ఇప్పుడు ఏదైతే ఉంది 4 రోజుల నుంచి శానిటైజేషన్ ఇదంతా జరుగుతుంది, అంతకు ముందు ఎలా ఉండేది? అంతకుముందు అసలు ఈ వాటర్ పొల్యూషన్ అనేది ఇక్కడ మీ కాలువల్లో తీసేటప్పుడు అసలు ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఎక్కడంటే మా వీధిలోని కాలువల్లో ప్రాబ్లం వచ్చిందంటే మేము అమ్ముకోలేం. ఇప్పుడు మీదన రోడ్లు అయ్యి ఎక్కడో పెద్ద కొలాయి కొట్టాం, ఎక్కడో మిస్ అయిపోయి నీరు రావడం అంటుంది మేము అనుకుంటున్నాం. అంటే ఈ చిన్న చిన్న రోడ్లు వేసిన దగ్గర మాకు ఎప్పుడు రాలేదు. ఇప్పుడు పెద్దగా రోడ్లు తవ్వారు, అప్పటి నుంచి ఈ నీళ్ళు రావడం మొదలెట్టాయి. అక్కడెక్కడో డ్యామేజ్ అయిపోయి దాని ద్వారా ఇందులో కలిసినట్టు అనుకుంటున్నాం మేము. అయితే ఓవరాల్గా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ అధికారులు ఇది వచ్చిన తర్వాత బాగా స్పందించారని అనుకుంటున్నారా, మీరు ఏమనుకుంటున్నారు? అంతకు ముందు కూడా మనం ఏ ప్రాబ్లం అయినా చెప్పినా మనకి అందుకుంటారు. ఇప్పుడు ఎక్కువ చెప్పు, పర్వాలేదు చెప్పు. ఇప్పుడు వీళ్ళకి అయిన తర్వాత డయేరియా వచ్చిన తర్వాత చాలా ఎక్కువ మంది వచ్చి బాగా మాకు అన్ని అన్ని బాగానే చేస్తున్నారు. ఇబ్బంది అయితే ఏం లేదు. మాకు ఏది కావాలంటే అది అన్ని ఇబ్బంది లేకుండా వాటర్ కూడా సరఫరా అవుతుంది. ఎటు ప్రాబ్లం అయితే లేదు. మినరల్ వాటర్ తెచ్చుకుంటున్నాం, అది కూడా కావాలంటే వస్తుంది తెచ్చుకుంటున్నాం. దానివల్ల అయితే ఇబ్బంది. కాలువలు కూడా బాగా తీస్తున్నారు, బీచింగ్ వేస్తున్నారు, వస్తున్నారు. కలెక్టర్ చూస్తున్నారు, గొండె శంకర్ గారు వస్తున్నారు, పోలీసులు అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. మా ప్రాబ్లం కూడా అన్ని సాల్వ్ చేస్తున్నారు. అంతకు ముందు కాలువలు ఎన్ని రోజులకు తీసేవారు? బ్లీచింగ్ వేయడం కానీ ఏమైనా జరిగింది? బ్లీచింగ్ అంటే తక్కువ, ఎప్పుడో చేసేవారు, ఎవరో వస్తారంటే వేసేవారు, లేకపోతే లేదు. కాలువలు అయితే 1 వారం కిలో చేసేవారు, తీసేవారు. చెత్తల అబ్బాయి అయితే మాత్రం 2 రోజులకి రోజుకి వస్తున్నారు, తీస్తున్నారు. ఓకే సార్. అది ఏదేమైనప్పటికీ కూడా అధికారులు ఈ డయేరియా వచ్చిన తర్వాత అధికారులు స్పందించిన తీరైతే మాత్రం బాగుంది. అంతకు ముందు కూడా ఏదైనా సమస్య వచ్చిందంటే మాత్రం ఈజీగానే స్పందించేవారని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇంకా అయితే ఇక్కడ కాలువల్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఉన్నటువంటి పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పైప్ లైన్స్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. పైన ఉన్నటువంటి ఆ రోడ్స్ అనేవి కన్స్ట్రక్షన్ కావచ్చు, లేదంటే రోడ్లు వైడ్ చేసే క్రమంలో అక్కడ పైప్ లైన్స్ ఏవో పగిలి ఆ వాటర్ పొల్యూట్ అయ్యింది అని చెప్పేసి ఇక్కడ ఉండే వాళ్ళు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ లక్ష్మణ్తో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి.